ఏం చెప్తుంది ఇక్కడ రూతు గారు? అత్త, నా వెంట రావద్దని చెప్పొద్దు, నువ్వెక్కడికి వెళితే అక్కడికి నేను వస్తా. దీన్ని మీరు ఆపాదించుకోండి ఒకసారి. అత్త, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. అత్త, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా అనే కోడలు ఒకవేళ రూతు లాంటి స్వభావం కలిగిన, సుబుద్ధి కలిగినటువంటి మేలైన స్త్రీ, భర్త కిరీటం లాంటి స్త్రీ అయితే దేవుడు మెచ్చే కుటుంబం ఇది. దేవుడు మెచ్చినటువంటి ఇల్లాలండి. ఇల్లాలు సాతానుకు తావు లేకుండా మాట్లాడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. నా వెంట రావద్దని చెప్పొద్దు, నువ్వు నీ జనమే నా జనం. ఒకవేళ నీ తరపు వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళను కూడా ప్రాణం కొద్దిగా చూసుకుంటాను వాళ్ళని. ఒకవేళ నా వైపు వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళను కూడా యాస్టిస్గా అలాగే చూసుకుంటాను నేను. నువ్వెక్కడికి వెళ్తున్నావు అత్త, నేను కూడా అక్కడికి వస్తాను నీ దగ్గరికి. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో. మరి మనమైతే ఆనాడు సుబుద్ధి కలిగినటువంటి, దేవుడు మెచ్చినటువంటి కుటుంబికురాలుగా కనపడుతుంది రూతు గారు. మరి ఈనాడు ఉన్నటువంటి స్త్రీలు దేవుడు మెచ్చే కుటుంబంలో లేరు, సాతానుకు నచ్చిన కుటుంబంలో ఉన్నారు మీరు.